ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నా పేరు శివకుమార్ కాగిత్. ఇంతకుముందు ధనుసు రాశి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మకర రాశి. ఈ రాశి వారు విలాసాలకు ఎక్కువ విలువనిస్తారు. అప్పు అయినా నిప్పులాంటి సారా తాగాలనుకుంటారు. స్నేహానికి మంచి విలువ ఇస్తారు. చేజేతులారా జీవితాన్ని ఇబ్బందుల పాలు చేసుకుంటారు. వ్యసనాలకు లోనైతే మాత్రం వీళ్ళు తొందరగా బయటికి రాలేదు. ఎక్కడున్నా కూడా వీళ్ళ మైండ్ అంతా కూడా లగ్జరీ మైండ్లా ఉంటుంది. ఏ విషయానికైనా వెనకాడరు. ఖర్చు పెట్టాలనే సిద్ధాంతమే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. హుందాగా ఉండాలి, హుందాతనంగా ఉండాలి, మనం బాగా గొప్పగా కనిపించాలనే భావన, తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ధనపరమైన విషయాల్లో, రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువ రుణాలు చేస్తూ ఉంటారు. బంధువులతో బాగుంటారు. బంధువుల పరమైనటువంటి విషయాల్లో లబ్ధిని పొందగలుగుతారు. వారికి ఉపయోగపడగలుగుతారు. ధనపరంగా మాత్రం ఎప్పుడూ ఏదో రకంగా వెతుక్కున్నట్లే ఉంటుంది వీరి పరిస్థితి. చాలా మందిలో అట్లానే కనిపిస్తుంది. గృహపరంగా, స్థిరాస్తుల పరంగా వీరికి అంతగా అనుకూలంగా లేకపోవటం వల్ల వాస్తు దోషాలు, కొంత ఇబ్బందులు, సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మనశ్శాంతి లేదు, నాకు ఇబ్బందిగా ఉంది అనేటువంటి భావన ఎక్కువ చెప్తా ఉంటారు. ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. జాగ్రత్త అవసరము. మధ్యలో ఎవరికైనా ఉంటే మాత్రం రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు పడతారు. వీరికి తెలివితేటలు ఉంటాయి కానీ వీరు ఉపయోగించుకోరు. ఎదుటి వారి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఎదుటి వారికి ఉపయోగపడతారు. భార్యకి మంచి విలువ ఇస్తారు. ఎక్కడున్నా కూడా భార్యనే దైవం అన్నట్టుగా భావించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. రుణాల విషయంలో వీరి వల్ల కాకపోతే భార్య కూడా రుణం చేయొచ్చు అన్నట్టుగా భార్యను కూడా ప్రేరేపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంత వాహనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహన అనుకూలత లేదు వీరికి. చాలా మందికి వాహన అనుకూలత ఉండదు. కష్టమైనా, నష్టమైనా, ఎంతటి సమస్యనైనా ఓర్చుకోగలుగుతారు. అవమానాలను కూడా ఓర్చుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో సరైన స్థిరత్వం లేక అనేక రకాలుగా కష్టపడి ఏదో ఒక దాంట్లో స్థిరపడాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. స్నేహానికి మంచి విలువ ఇస్తారు. స్నేహితుల పట్ల ఎక్కువ కాలం వారితో గడపడానికి, వారితో ఎక్కువ కాలంగానే స్నేహభావాలు కలిగిస్తారు. అట్లా లాంగ్ టైం అయితే స్నేహం అనేది ఉంటుంది వారికి. మీరు ఏదేమైనప్పటికీ ధనపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ధన వ్యయమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి బుధవారం, శుక్రవారం, శనివారం బాగా కలిసి వస్తుంది. 5, 6, 8 లక్కీ నంబర్స్. పచ్చ, తెలుపు, నీలం రంగుల అదృష్టాన్ని ఇస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధిస్తే జీవితం మారుతుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎప్పుడూ చేసుకుంటే ఈ మకర రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. శుభం. నమస్కారం.